వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, జగన్ ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర రెండో రోజు అంగలగుద్రు గ్రామం నుండి ప్రారంభించారు. తొలుత శివాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీలు, చెత్త పన్ను, కరెంటు బిల్లులు, నిత్యావసర ధరలు, పన్నుల భారంతో ఇదేమి కర్మ అని రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రానికి పట్టిన కర్మను వదిలించడానికి ఈ ప్రజాయాత్ర అని ఆలపాటి చెప్పారు. ఓట్ల కోసం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని అధికారంలోకి వచ్చాక వారిని అనేక రకాలుగా మోసం చేస్తున్నారనే నిదర్శనాలు అనేకమని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చి భయపెట్టి బ్రతుకుదామని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరాన్ని గుర్తించి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని, రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆలపాటి చెప్పారు. మా దగ్గర పెద్దదాన్ని ఆపేశారని చెప్పేసి అన్నారు. ఇంక మనకి అది రాలేదు. ఒక్క స్కీమే ఒక్కసారే వచ్చింది 15,000. ఇంక అంతే, ఇంటికి కూడా రూపాయి రాలేదు. మళ్ళీ నేనే కట్టుకున్నా సొంతగా. ఇంటికి 15,000 ఒకసారి ఇస్తే మిగతాది ఇంకివ్వలేదు, ఇక రాలేదు. 2 లక్షల స్కీమ్ కింద శాంక్షన్. రాష్ట్రంలో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి న్యాయం చేస్తున్నాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి కేటాయించినటువంటి నిధులను కూడా వాళ్ళకి దక్కేలాగా లేకుండా పక్కదోవ పట్టిస్తూ అవినీతి చేస్తూ ఏ ఎస్సీలు, బీసీలు, మైనార్టీ ఓట్ల కోసం మీరు ప్రాకులాడుతూ ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా మోసం చేస్తున్నారు అనే దానికి అనేక నిదర్శనాలు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కనీసం 30% కూడా ఖర్చు పెట్టకుండా అనాదిగా వెనుకబడ్డటువంటి పల్లెల్లో ఈనాటికి కూడా రోడ్లు, డ్రైన్లు నొచ్చుకున్నటువంటి పరిస్థితి. అదే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 7,500 కిలోమీటర్లు మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలో వేసిన దాఖలాలు ఉంటే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళ సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడుతావు, ఆర్థిక అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతావు, రాజకీయ అధికారంలో భాగస్వాములు కావడానికి నువ్వు మాట్లాడుతూ ఉంటావు.
ఈ 3 అంశాలకు సంబంధించి ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పలానా ప్రాంతంలో నేను ఎస్సీలని ఈ రకంగా అభివృద్ధి చేశాను, పలానా ప్రాంతంలో ఎస్టీలని అభివృద్ధి చేశాను, పలానా ప్రాంతంలో పలానా చోట బీసీలకి న్యాయం జరిగేలాగా చూశానని చెప్పే దాఖలాలు ఒక్కటి కూడా లేవు అని చెప్పడానికి ఈరోజు ఈ పాలనలో ఉన్నాయని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. మైనార్టీలకు ఉన్నటువంటి దుల్హన్ పథకాన్ని తీశారు, రోటీ కపడా మకాన్ తీశారు. ఏమిచ్చారా మైనార్టీలకి? మైనార్టీ కార్పొరేషన్కి గతంలో నిధులు ఉంటే ఆ నిధులను కూడా ఇవ్వకుండా మాయమాటలు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. పేదవాడికి చంద్రన్న బీమా ఒక గొప్ప వరం లాంటిది. మనిషిని చనిపోతే తీసుకురాలేం, కానీ ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకూడదు అని చెప్పి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ చేయించి చనిపోయిన వారం రోజుల్లోనే, చనిపోయిన రోజు మట్టి ఖర్చులకు ఇచ్చి చనిపోయిన వారం రోజుల్లోనే, సహజ మరణం అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటే వాళ్ళు ఏమైపోయినాయి? ఏ రకమైన ఆదుకోవటం అనేది ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం కాకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు రా కదిలిరా అని చెప్పి శంఖారావం పూరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాలని నిర్మూలించగలిగిన ఒకే ఒక్క నాయకుడు, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడగలిగినటువంటి నాయకుడు ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు ప్రజలు నమ్మటం వల్లే ఆ రకంగా రా కదిలిరాకి స్పందన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ తెనాలి పట్టణ 1 టౌన్ సీఐగా జి దశరథ రామయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సీఐ కె చంద్రశేఖర్ వీఆర్కు బదిలీ అయ్యారు. నూతన సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించి పనిచేస్తానని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అంగన్వాడీల నిర్వాధిక సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరింది. ధర్నా శిబిరంలో ఆయాలు, టీచర్స్ సాష్టాంగ నమస్కారం చేసి ఎస్మా చట్టాన్ని ఉపసంహరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుందని ఎన్నడూ ఊహించలేదని బాధను వ్యక్తం చేశారు. పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు మద్దతు తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ పాలన ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టి అనురాధ, పి రత్నకుమారి, జి నాగరాజకుమారి, జి లావణ్య, ఏ జానకి, కె రహీలమ్మ, ఎస్ పుష్ప, కె కనకదుర్గ, కె కమలమ్మ, కె శివపార్వతి, సిహెచ్ ప్రసన్న, కె నాగలక్ష్మి, టి కృష్ణకుమారి, కె వీరమణి, ఎం తిరుపతమ్మ, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కెబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ 29వ రోజు అంగన్వాడీ నిర్వర్తిక సమ్మెని మేము ఈరోజు టెంటుల్లో పొర్లు దండాల ద్వారా ఈరోజు మేము మా నిరసనని తెలియజేశాము. ప్రభుత్వం ఎందుకు అంత మండి వైఖరి చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. అందరూ ప్రకటనల ద్వారా, పేపర్ల ప్రకటనల ద్వారా సానుభూతి మాత్రం ఊరక మీకు ఆ జీవో పెంచాము, ఈ పెంచాము, వయసులు పెంచాము అంటున్నారు. కానీ మాకు అవన్నీ అవసరమా? మాకు ఇవ్వాల్సిన కనీస వేతనం ఇవ్వమని మేము కోరుతున్నాము. లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళందరూ అందరూ సఫర్ అయిపోతున్నారని చెబుతున్నారు, పేపర్ల ప్రకటన ఇస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. ఇవాళకి 29వ రోజు ఈ ప్రభుత్వం ఇలా మొండి వైఖరిగా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు. మా అక్క చెల్లెళ్ళు అన్నారు. ఎవరిని కూడా సమ్మెకి పిలిచి, మీటింగ్కి పిలిచి, చర్చలకు పిలిచి ఒక్కడ కూడా సఫలం కాకోకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇలా అదే అంటే లబ్ధిదారులు మరి ఎంతోమంది రోడ్డును పడుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు అన్నారు, పిల్లలు అన్నారు. మరి వాళ్ళందరి గురించి దృష్టిలో పెట్టుకొని అయినా సరే మా కోరికలను మరి నెరవేర్చవచ్చు కదా. మేమేమి గొంతుమ కోరికలు ఏం కోరట్లే కదా, కనీస కోరికలే అడిగేది. మరి ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా ప్రవర్తిస్తుందో అదేమంటే ఎన్నికల తర్వాత అంటా ఉన్నారు. ఇప్పుడు పట్టించుకోవాలి. ఈ నెల 7వ తేదీ మంగళగిరిలో జరిగిన తైక్వాండో పోటీలలో తెనాలికి చెందిన
హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పలు పథకాలు సాధించారు. ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులకు తెనాలిలోని ఇన్స్టిట్యూట్ నందు మెడల్స్ ప్రదానోత్సవం నిర్వహించి వారిని అభినందించారు. కార్యక్రమాన్ని మాస్టర్ చిన్న పర్యవేక్షించారు. అది కానీ దించిపెట్టినాను విభిన్న కేటగిరీలో మా పిల్లలకి గోల్డ్, సిల్వరు, బ్రాంజు మెడల్స్ రావటం జరిగింది. దానికి మేమెంతో సంతోషిస్తున్నాను. అలాగే మా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంటు చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈ తైక్వాండో వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ డిఫెన్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవన్నీ పెరుగుతాయని వాళ్ళు నన్ను నమ్మి మా పిల్లల్ని ఇక్కడ చేర్చినందుకు వాళ్ళ పిల్లల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 2 కాంపిటీషన్లో మా పిల్లలకి గోల్డు, సిల్వరు, బ్రాంజు వచ్చినాయి. అందుకు చాలా సంతోషిస్తున్నాను నేను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో 2వ రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ఘనంగా మాజీ మంత్రి కీర్తిశేషులు అన్నాబత్తిని సత్యనారాయణ 32వ వర్ధంతి వేడుకలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.